లాంచ్ చేయటానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర గౌరవ శాసనసభ్యులందరికీ, అలాగే గౌరవ కార్పొరేషన్ల చైర్మన్లకి, గౌరవ ఇతర ప్రజాప్రతినిధులకి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ, ముఖ్యంగా నల్లమల అడవుల్లోంచి కదిలి వచ్చినటువంటి సోదర సోదరీమణులారా, మనతో ఈ ఆనందాన్ని పంచుకోవటానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, ఇంకా ప్రభుత్వ విప్పులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. ఇంత ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకనంటే ఈ గడ్డ మీద దున్నేవాడిదే భూమి అనే నినాదం, ఈ తెలంగాణ గడ్డ పైన జంగల్ జమీన్ జల్ అనేటువంటి నినాదం, జల్ జంగల్ జమీన్ అనే నినాదం, భూమి కోసం భుక్తి కోసం అనేటువంటి పోరాటం, ఇదంతా కొన్ని దశాబ్దాల క్రితం, దశాబ్దాల పాటు జరిగినటువంటి పోరాటాలు. అటువంటి పోరాటాల లక్ష్యాలన్నింటినీ కూడా ఒక చట్టంగా మార్చి ఆ నినాదాల్ని ఈరోజు అధికారికంగా అమలు చేయడానికే ఇక్కడ కదిలి వచ్చింది ఈనాటి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి యావత్ కేబినెట్ సభ్యులంతా. ఈనాటి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా నిజంగా జన్మ ధన్యమైందని నేను భావిస్తా ఉన్నాను. నాతో పాటు వజ్రం లాంటి ముఖ్యమంత్రి, వజ్రాల లాంటి మంత్రివర్గ సహచరులందరూ మనసు పెట్టి హృదయంలోంచి, అంతరాల్లోంచి తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఇందిరా సవర గిరిజల వికాసం. తరతరాలుగా అడవుల్లో మగ్గిపోతూ, అడవిలో ఉన్నటువంటి భూమి వారిదైనప్పటికి కూడా దానిపైన ఎటువంటి హక్కులు లేకుండా, అడవిలోంచి వచ్చే సంపదని వాళ్ళు పొందలేకుండా మదన పడుతూ వాటిని అందుకోవటం కోసం వారి శ్రమని, రక్తాన్ని అన్నిటినీ స్వేదంగా మార్చి పోరాటం చేస్తే కూడా దక్కలేదు వాళ్ళకి. కానీ మీ ఆశలన్నింటినీ కూడా రంగరించి
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్లమల డిక్లరేషన్ అని ఒక గొప్ప డిక్లరేషన్ ని ఈ ప్రాంతం నుంచి డిక్లేర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన కుటుంబాలు అందరికీ కేవలం నల్లమలలోనే కాదు, నల్లమలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారి నల్లమల డిక్లరేషన్ ని ప్రకటించారు. ఈ నల్లమల డిక్లరేషన్ ని తూచా తప్పకుండా వారు డిక్లేర్ చేసిన దాన్ని నాతో పాటు మా మంత్రివర్గ సహచరులు అందరం తూచా తప్పకుండా దీన్ని రాబోయే 4 సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఆలోచన చేసి అభివృద్ధికి సంస్కృతికి రావాల్సినటువంటి అన్ని పొందలేక ఆవిడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక సమగ్రమైన ప్రణాళికను తీసుకొని వచ్చి దాదాపు 12,600 కోట్ల రూపాయలతో సౌర గిరి జల వికాసం ప్రకటించడం అంటే ఇది గొప్ప ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ₹1, ₹2 కాదు, 12,600 కోట్ల రూపాయలు. అసలు నీకు భూమే లేదంటే భూమి ఇచ్చి ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ROFR పట్టా ద్వారా వచ్చినటువంటి భూముల పైన పట్టాన్ని సంక్రమించేటట్టు చేయటమే కాకుండా ఇచ్చిన భూమితో తలెత్తుకొని బతకటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచన చేసింది. గుండెల నిండా ప్రేమతో మీకు ఇది అందించాలనేటువంటి ఆలోచనతో భూమి ఒక్కటే కాదు, భూమి చదువు చేసుకోవటానికి కావాల్సిన నిధులు ఇవ్వాలి. చదువు చేసిన తర్వాత మనం గతంలో చాలాసార్లు చూసాం, ఎక్కడ అడవిలో పోయి మన అన్నలు మన కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు పంట పండించుకోవటానికి పోతే ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పంట పండించుకోనికుండా చెట్టు కట్టేసి కొట్టిన దృష్టాంతాల్ని మనం గత ప్రభుత్వ హయాంలో చూశాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కరెంటు సమస్య లేకుండా సోలార్ పవర్ ఇవ్వాలని, సోలార్ పవర్తో భూగర్భ జలాలు పొరల్లో ఉన్నటువంటి దాగి ఉన్న జలాన్ని బయటికి తీసి ఆ జలాలతో మీ కాళ్ళు కడగటమే కాదు, మీకు పండించేటువంటి పంటకి నీళ్లు అందించి ఆ పంట ద్వారా మీ అందరి జీవితాల్లో మార్పు తేవాలి, ఆత్మగౌరవంతో బతికేటట్టు చేయాలనేటువంటి ఆలోచనే ఈ ఇందిరా సౌర జల గిరి వికాసం. ఇది మామూలు వ్యక్తులు, మామూలు సాదాసీదా ప్రభుత్వాలు చేయలేవు కూడా. ప్రజల మీద అపారమైనటువంటి ప్రేమ, వెనకబడి ఉన్నటువంటి నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలనేటువంటి తపన, తరతరాలుగా వాళ్ళు పోరాటం చేసినటువంటి లక్ష్యాల్ని నాకొచ్చినటువంటి ముఖ్యమంత్రి అవకాశంతో, నా మంత్రివర్గ సహకారంతో నా బిడ్డలందరికీ చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి ఇవాళ నల్లమల డిక్లరేషన్ ని ఇక్కడ ప్రకటించి ఆ ప్రకటనతో ఈరోజు కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెట్టగలిగినటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజల బాగు గురించి, వాళ్ళు బాగుపడితే, వాళ్ళకి ఆదాయం వస్తే ఆ ఆదాయంతో వాళ్ళని నిలదొక్కుని ఆనందంగా బతుకుతుంటే చూడాలనేటువంటి
తపన ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి ఉంది. అటువంటి తపనలోంచి వచ్చిందే ఇవాళ ఈ నల్లమల డిక్లరేషన్. కేవలం నీళ్ళు ఇవ్వటం, కరెంట్ ఇవ్వటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గొప్పగా ధనికులు మాత్రమే అందుబాటులోకి వచ్చేటువంటి ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా అడవి బిడ్డలకు అందించి వాళ్లతో ఆ ప్లాంటేషన్ చేపించి అత్యధిక ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. సంవత్సరాల తరబడి దాని పంట రావటానికి 1-2 సంవత్సరాలు పడితే ఆ 2 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, దానికి కావాల్సినటువంటి ప్లాంటేషన్ సీడ్ కూడా ప్రభుత్వ పరంగా సంపూర్ణమైనటువంటి సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రజాప్రభుత్వం చేపట్టింది. అందుకే ఈరోజు ఒక దశాబ్ద కాలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులుగా ఆనాడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంటే ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతున్నటువంటి బాధతో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా, ఈనాటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు, పాదయాత్రలు, ఇంకో పక్కనే సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసేటువంటి పాదయాత్రలో భాగంగా ఈ నల్లమల ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు మా కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజలు చెప్పినటువంటి బాధలు, వాళ్ళ గుండె చప్పుల్ని గుర్తు పెట్టుకొని ఆ గుండె చప్పుళ్ళకి సమాధానం చెప్పడం కోసం తీసుకొచ్చిందే ఈ నల్లమల్ల డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ తో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపబోతా ఉంది ఈ ప్రభుత్వం. ఇలా ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపొద్దని, వాళ్ళు అడవుల్లోనే ఉండాలని, వాళ్ళకి ఆదాయం రావద్దని, వాళ్ళకి భూములు అందించొద్దని, వాళ్ళకి నీళ్లు రావద్దని కుట్ర చేసేటువంటి కొద్ది మంది కుట్రదారులు నిత్యం ఈ ముఖ్యమంత్రి పైన, లేకపోతే మా మంత్రివర్గ సహచరుల పైన, లేకపోతే ఈ ప్రభుత్వం పైన దాడి చేస్తూ మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని ఒక మాట అన్నా, లేకపోతే మీరు కుట్ర చేసినా అది ఈ రాష్ట్ర ప్రజల పైన మీరు చేస్తున్నటువంటి కుట్రగానే మేము చూస్తాం తప్ప ఏదో రాష్ట్ర ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి మాటలుగా మేము చూడం. ఆనాడు గడిల్ని కాపాడుకోవటం కోసం గడిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ పాలనని వాళ్ళు ఈ రాష్ట్ర సంపదను పంచుకోవటం కోసం, తినటం కోసం ఆలోచన చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. మరి చేసుంటే ఆ రోజు మహిళలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టేవాళ్ళు కాదు. వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటే భూమి దున్నుకోవటానికి పోతే పోలీసుల చేత అక్రమంగా కేసులు పెట్టించేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం గడిల కోసం, గడిల్లో బతుకుతున్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తాం. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతాం, సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపదని ప్రజలకి పంచుతాం. ఇదే మా నినాదం. అందులోంచే వచ్చే ఈ పథకాలు. అందుకే ఈ నల్లమల డిక్లరేషన్లో సవర గిరి జల వికాసంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం దాదాపు ఈ ఒక్క సంవత్సరమే 1000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ప్రకటించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం రేపొద్దున జూన్ 2వ తారీఖు నాడు రాజీవ్ యువ వికాసంతో
కనీసం 1000 కోట్ల తగ్గకుండా గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశాం. జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ శాంక్షన్ లెటర్స్ కూడా ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, లేకపోతే మిగతా మంత్రులు ఇందాక మాట్లాడుతూ ఓ మాట చెప్పారు. నిజంగా మీ అందరి తరఫున గుండెల నిండా సంతోషంగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరి కోసం శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతో శాచ్యురేషన్ మోడ్తో అందరికీ ఇళ్లు కట్టించే కార్యక్రమం చేద్దామని ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రకటిస్తే ఇల్లు లేనటువంటి కుటుంబాలు వాళ్ళు పడే బాధ, ఆవేదన తెలిసిన వ్యక్తిగా మీ అందరి తరఫున నేను మరొకసారి ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా యావత్ మంత్రివర్గ సహచరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇది మన కోసం పనిచేసే ప్రభుత్వం. ఇది మనం దీన్ని గుండెల్లో పెట్టుకొని, అరచేతుల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ముందుకు తీసుకొని పోతే దశాబ్దాలుగా ఉన్నటువంటి నినాదాలకి జల్ జంగిల్ జమీన్ అని కానీ, దున్నేవాడిదే భూమి అని కానీ, భూమి కోసం భుక్తి కోసం అనే పోరాటాలకు సంబంధించిన ఆ నినాదాలకి ఇదొక్కటే కాదు, ఇది నాంది మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా అనేక పథకాలతో ఆ నినాదాలకి కార్యాచరణ రూపం తీసుకొని వచ్చి చట్ట రూపంగా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తామని ఈ నల్లమల సాక్షిగా రాష్ట్ర ప్రజలకి మాటిస్తా ఉన్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కసారైనా 10 సంవత్సరాల్లో ఆలోచన చేశారా మీరు? ఎక్కడెక్కడో చెట్టుకోహళ్ళే పుట్టకోహళ్ళకు ఉండేటువంటి